రైట్ ప్రవీణ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. మరొకసారి దానికి సంబంధించిన పూర్తిగా మీతో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా వేముల మారయ్య గారు ఉన్నారండి. వేముల మారయ్య గారు సార్, వేముల మారయ్య గారు లేనట్టుంది. ఒకసారి హబీబ్ గారి దగ్గరికి వెళ్దాం. హబీబ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఈరోజు ఏదైతే సర్కారు వచ్చిందో సర్కారు లేని హామీలను ఇచ్చుకుంటూ వారిని ఖచ్చితంగా వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉన్నదని చాలా ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ హామీలు ఇచ్చుకుంటూ మీకు 12,000 రూపాయలకు సంబంధించిన పెన్షన్ ఇస్తాం, మీకు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తాం, మీకు ఇళ్ళు ఇస్తాం, మీకు స్థలాలు ఇస్తాం అని ఏదైతే వాళ్ళు గట్టిగా మాట్లాడిన తర్వాత ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలు ఏదైతే రంగు మారుతున్నాయో అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మార్చినట్టుగా రంగు మార్చి ఆటో వాళ్ళకు సున్నా చూపెట్టింది. ఇలా ఓలా ఊబర్లు స్విగ్గీ కాదు, ఈరోజు జలగల్లా పిలుకు తింటున్న ఈ ఏదైతే ఫైనాన్సర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని జలగల్లాగా మీ రక్తాన్ని పిండుకుంటున్నారు. ఈ విషయంపై మీరేమంటారు అదే బిఎంఎస్ నాయకులుగా? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ హబీబ్ గారు నమస్తే. యా సార్, నా పేరు ఎండి హబీబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. మీరు చెప్పిన విషయాలు చాలా మంచిగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 18 నెలలు, గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళు మాకేం న్యాయం చేయలే ఆటో డ్రైవర్లకి తెలంగాణలో. అట్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చి 18 నెలలు అయితే మాకేం చేయలే. కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రాణాలు తీస్తానికి వచ్చింది కానీ మా న్యాయం చేస్తానికి రాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దీంట్లో కొంతమంది ఉన్నారు ఇప్పుడు, అంటే ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మనం టీఆర్ఎస్ ఏం చేయాలని ఇప్పుడే చెప్తున్నా కదా, ఓలా ఊబర్ ర్యాపిడోతో చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే చాలా మినిమము 20 రూపాయలు ఉంది ఆటోకి. అంటే దాదాపు 12 సంవత్సరాలు దాటింది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయితే 20 రూపాయలు మినిమం చేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసి, దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలే. అదే మీటరు ఓలా ఊబర్ ర్యాపిడోలు ఇస్తున్నారు. ఆ మీటర్లే కలిసి ఇచ్చిన డబ్బులే కలిసి 20% లేదంటే 15% కమిషన్ తీసుకుంటున్నారు, లేదంటే ప్యాసింజర్ సేవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మేము 20 రూపాయల మీటర్ ఉన్నది 12 సంవత్సరాల ముందు 65 రూపాయలు పెట్రోల్ ఉండే, డీజిల్ 50 రూపాయలు ఉండే, ఎల్పిజి సిఎన్జి 46 రూపాయలు ఉండే. ఇవాళ అన్ని 100 దాటినాయి. సిఎన్జి ఎల్పిజి 100 లోపల ఉన్నాయి, 90-95 రూపాయలు, 65 రూపాయలు. కానీ పెట్రోల్ అయితే 100 దాటింది, డీజిల్ 90 దాటింది. కానీ మాకు రేట్స్, ఆటో డ్రైవర్లకు రేట్స్ ఇచ్చేది ప్రభుత్వాలు. ఎన్నిసార్లు చెప్పాము, అప్పుడు ఆటో రేటు 1,00,000 రూపాయలు ఉండే, 1,40,000 ఉండే. ఇవాళ ఆటో రేటు 3 లక్షలు అయింది, పర్మనెంట్ ఏమో 2.5 లక్షలు అయిపోయింది. కానీ మాకు ఈ ప్రభుత్వం చెప్పినాక అది మాకు ఎట్లాంటి సాయం జరుగుతలేదు. ఎన్నోసార్లు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 50 సార్లు కలిసామనుకుంటాం. అన్ని సంఘాలు కలిసారు, మేము కలిసాము. కానీ ఈ ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది, బడ్జెట్ లేదు. అంటే మేమేం అడుగుతున్నాము, మా మీటర్ ఛార్జీలు పెంచండి, మీ జీతాలు పెంచుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచారు, అంటే అలా సాలరీస్ పెంచారు. అట్లనే ప్రతి ఒక్కరు సాలరీస్ పెంచారు. కానీ ఆటో డ్రైవర్ల మీటర్ ఛార్జ్ 12 సంవత్సరాల గతంలో ఉన్నారు. అప్పుడు బియ్యము 10 రూపాయల కిలో సన్న బియ్యం తిన్నాము, ఇలా సన్న బియ్యం తినాలంటే 60 రూపాయలు అయిపోయింది అని మాకు అదే రేట్ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వాలు నిద్ర లేపాలంటే అన్ని సంఘాలు కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకొని మంచిగా కార్యక్రమం చేశామనుకోండి, చాలా మంచిగా జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వస్తుంది. మాకు ఇచ్చిన హామీల పైన 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారు.
మహాలక్ష్మి పథకము తీసుకొస్తున్నాము, డ్రైవర్లు నష్టపోతారు, వాళ్ళకు ఒక 12,000 రూపాయలు ఇచ్చి నేను ఆదుకున్నాం అనుకొని చెప్పారు. చలో కొంచెం మార్చము, మంచి స్కీమ్స్ పెట్టారు, అన్ని ఇస్తా అని చెప్పి ప్రభుత్వము. కానీ 12,000 రూపాయలు మాకు దొరకలే. 18 నెలలు ఎన్నిసార్లు అడిగినా అది అడిగే ఉంది. సంక్షేమ బోర్డుకి చెప్పారు, చర్చలు పెట్టినప్పుడు అన్ని సంఘాలకు అడిగారు. అడిగితే దానికి ఇది విధానాలు రాసిమని చెప్పారు. మేము ఒక 10 రోజుల్లో 4-5 రాష్ట్రాలు తిరిగి ఇది విధానాలు వేరే రాష్ట్రాల్లో ఎత్తుతున్న సంక్షేమ బోర్డు, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, అట్లనే పక్కకున్న రాష్ట్రం మన కర్ణాటక, ఇది కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు ఇస్తున్నారు. ఆ డాటా మొత్తం తీసుకొచ్చి ఇచ్చాము ఈ ప్రభుత్వానికి. అట్లనే చెప్పాం పొన్నం ప్రభాకర్ గారికి, సార్ మీ ఖజానాలకు వెళ్ళి ₹1 ఇచ్చే అవసరం లేదు, మొత్తం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు ఇవ్వచ్చు సంక్షేమ బోర్డు అంటే మంచిది రాసుకొచ్చారు, తీసుకొని నాకు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు పోయినా మొన్న నేను పోయి వచ్చినప్పుడు శనివారం రోజు పొద్దున 7 గంటలకు కలిసినప్పుడు ఈ మాట లేపాను. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 65,000 బండ్లకి పర్మిట్లు ఇస్తున్నారు. అంటే 25,000 బండ్లేమో అవుటర్ లో పడుతున్న డీజిల్ బండ్లకి మీరు ఎలక్ట్రిక్ చేసుకోమని, దానికి సబ్సిడీ ఇవ్వలేదు కానీ చేసుకోండి. 20,000 బండ్లు ఎలక్ట్రిక్ ఇచ్చారు, తీసుకోండి. 10,000 బండ్లు సిఎన్జీలు, 10,000 బండ్లు ఎల్పిజి చెప్పారు. ఓకే, డ్రైవర్లు అడుగుతురా, అడగండి, తీసుకోండి. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మేము పర్మనెంట్లు అడగలే, మేము ఎలక్ట్రిక్ బండ్లు అడగలే, మేము ఎల్పిజి అడగలే. మీరు డ్రైవర్లకు హామీలు ఇచ్చారు కదా తెలంగాణలో ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు. ఏం చేశారు అంటే ఇప్పటికీ వందలాది మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఎన్ని సాగులు చూడాలనుకుంటున్నారు, ఇంకా ఆటో డ్రైవర్లకు ఆత్మహత్య చేసుకోమని చెప్తున్నారు. రైట్, ఓకే. ఇదే విషయంపై మనం ఒకసారి ఐఎన్టీయూసీ నాయకులైనటువంటి ఓకే హబీబ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఐఎన్టీయూసీ రైట్, ఇదే విషయంపై ఐఎన్టీయూసీ నాయకులు